పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 20వ సంకీర్తన మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. 20వ సంకీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. దేవుని దేశాలుగా, దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నటువంటి ప్రతి దేశము ఈ కీర్తనను పాటిస్తూ ఉంటుంటుంది యుద్ధ సమయాలలో. జార్జ్ బుష్, బిన్ లాడెన్ ఈ ట్విన్ టవర్ ని కూల్చివేసినప్పుడు యుద్ధానికి ప్రకటన చేసేటువంటి సమయంలో, వారు యుద్ధానికి వెళుతున్నటువంటి తరుణంలో ఆయన చేసినటువంటిది ఏంటినంటే, సైన్యమునంతటిని సమకూర్చి యుద్ధానికి పంపించేదానికి ముందు ప్రార్థన చేసి పంపించాడు. మొదటి దినాన జరిగినటువంటి ఇజ్రాయెల్, ఇరాన్ వాటికి జరిగినటువంటి యుద్ధాలలో అమెరికా సైన్యం బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసి పంపించారు. ఇంగ్లాండ్ యుద్ధ సమయాలలో ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటుంటారు. ఆ ప్రార్థన సమయంలో వాళ్ళు చదివేటువంటి కీర్తన ఈ 20వ సంకీర్తన. యుద్ధానికి వెళ్లే ముందు, ఒక భయంకరమైనటువంటి వాతావరణంలోనికి అడుగు పెట్టే ముందు, ఒక భయము ఆందోళన ఆవరించినటువంటి వాతావరణంలో చేసేటువంటి ప్రార్థన, దేవుని సన్నిధి చేరి వాళ్ళు చేసేటువంటి విజ్ఞాపన ఈ 20వ సంకీర్తన. బహుశా ఈ ఉదయకాల సమయమందు నీ ముందు ఏదో ఒక యుద్ధం అనేటువంటిది కనబడుతుందా? ఏదో ఒక యుద్ధానికి నువ్వు వెళుతూ ఉంటున్నావా? ఏదో ఒక గొప్ప కార్యము నువ్వు చేయాల్సినటువంటి పని ఉందా? ఏదో ఒక గొప్ప పోరాటము నీ ముందుందా? ఏదో ఒక సమస్య నీ ముందు కనబడుతుందా? నిన్ను ఏదో ఒక ఇబ్బందులు ఆవరించినట్లుగా ఉంటున్నాయా? వాటన్నిటి మధ్య నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? ఈ 20వ సంకీర్తన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం చేరి ప్రార్థన చేసినప్పుడు తను అంటూ ఉంటుంటాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన అంటూ ఉంటున్నటువంటి విషయం ఏంటంటే, ప్రార్థనలను ఆయన సఫలము చేస్తాడు. ప్రార్థనలను ఆయన సఫలము చేసేటువంటి వాడే ఉంటున్నాడు. వీళ్ళు అంటూ ఉంటున్నారు, మేము నీ నామమును బట్టి ధ్వజమును ఎత్తుచూ ఉన్నాము. 5వ చరణంలో మనం చూస్తూ ఉంటుంటాం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించు ఉన్నాం. యుద్ధానికి వెళుతూ మేము జయ ఉత్సాహం చేస్తూ ఉంటున్నాం. భయంతో వెళ్ళడం లేదు, దిగులుతో వెళ్ళడం లేదు. మా ముందు యుద్ధం ఉంది, మా ముందు శత్రువులు ఉన్నారు, మా ముందు ఆయుధాలు విల్లులు ఎక్కువ పెట్టినటువంటి వారు ఉన్నారు, బలమైనటువంటి సైన్యం ఉంది. వాళ్ళకున్న గుర్రములను బట్టి, వాళ్ళకున్నటువంటి రౌతులను బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటున్నారు. వాళ్ళు వారికి ఉన్నటువంటి బలమును బట్టి వాళ్ళు ధీటుగా ముందుకు వస్తున్నారు. మేమైతే నీ నామమును బట్టి జయోత్సాహము చేయించున్నాము. మా దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి కాదు, మా దగ్గర ఉన్నటువంటి గుర్రములను బట్టి కాదు, మా దగ్గర ఉన్నటువంటి రథములను బట్టి కాదు మేము అతిశయిస్తూ ఉంది, నీ నామమును బట్టి. ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, మనము ఎప్పుడు ఆనందిస్తూ ఉంటుంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉంటున్నటువంటి మాట, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. మనం ఎప్పుడు ఆనందించవలసినటువంటి వారమై ఉంటున్నాం. హబక్కుకు మాట్లాడుతూ ఉంటుంటాడు, చేస్తున్నటువంటి ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉంటుంటాం. 3వ అధ్యాయం 17వ వచనం చూడనా, 772వ పేజీ. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేతిలోని పైరు పండగ రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. అందరూ చెప్తామా, నేను దిస్ ఇస్ వాట్ ద జాయ్ దట్ వి హావ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు మనము ఈ విధమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉన్నాం. మనము ఎవరిని బట్టి సంతోషించాలి అంటే, దేవునిని బట్టి సంతోషించాలి. ఇంట్లో బీరువాలో పట్టు చీరలు లేవా? అందరికీ ఉన్నట్టుగా నీకు లేవా? అందరికీ ఉండినట్లుగా బంగారం నీకు లేదా? అందరికీ ఉండినట్లుగా ఇల్లు నీకు లేదా? అందరి పిల్లలాగా నీ పిల్లలకు నువ్వు పెట్టుకోలేకపోతున్నావా? అందరిలాగా మనం ఉండలేకపోతున్నామా? అందరిలాగా నీ భర్త నిన్ను ప్రేమించట్లేదా? అందరిలాగా నీ భార్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా?
అందరిలాగా నీ పిల్లలు ఉండట్లేదా? దిగులు చెందొద్దు. నువ్వు ఎవరిని బట్టి ఆనందించాలి? ఏం చేయాలి? మనం దేవుడి పిల్లలుగా మనం ఏం చేయాలి? దేవుడి కుటుంబంగా మనం ఏం చేయాలి? చెప్పాలి. అందరూ చెప్పాలి. యూత్ అందరూ చెప్పాలి. పురుషులు స్త్రీలు అందరూ చెప్పాలి. మనం ఏం చేయాలి? మనకున్న పరిస్థితులను బట్టి మనం దిగులు చెందకూడదు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానం చేశాం. గిద్యోను దిగులు చెందుతూ ఉన్నాడు, దాక్కున్నాడు, పిరికి వాళ్ళ ఉంటూ ఉంటున్నాడు. అలాంటి వాడు ధైర్యంగా నిలబడ్డాడు. యెహోవాను బట్టి దేవుని పిల్లలంగా మనము లోకస్తుల వలె లోకం వైపు చూస్తే, లోకస్తులలో భయపడిపోతూ ఉంటుంటే, లోకస్తులలాగా దిగులు చెందుతూ ఉంటే, ఇక నీ దేవుని గొప్పతనం ఏముంది? నీ విశ్వాస గొప్పతనం ఏముంది? మనము పిరికి వాళ్ళము కాదు. పిరికి తనము ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. ఆయన పిరికి వాడిగా ఉండడానికి నువ్వు ఆరాధించుచున్నటువంటి దేవుడు ఆయన రాయి కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన కదలనటువంటి వాడు కాదు, చెవులుండి విననటువంటి వాడు కాదు, కళ్ళుండి చూడనటువంటి వాడు కాదు. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, రక్షించ నేరకుండునట్లు నా హస్తాలు కొరచు కాలేదు, యెహోవా హస్తము కొరచు కాలేదు. విననేరకుండునట్లు నా చెవులు నందము కాలేదు. మన ప్రార్థనకిచ్చే దేవుడు మనకున్నాడు. మనలను ఆదుకోగలిగినటువంటి సమర్థవంతుడు. చాచిన చేతులతో ఎల్లప్పుడూ నిన్ను, నన్ను, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన చేతులు చాపి మనల్ని పట్టుకోవడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే వీళ్ళు దేవుని సన్నిధిలో యుద్ధానికి వెళుతూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన, నీ నామమును బట్టి మేము ధ్వజమునెత్తుచు ఉన్నాము. వారి యుద్ధానికి వెళ్ళే దానికి ముందు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈ రోజున ఆయన సన్నిధిలో నుంచి ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు అని అంటే, ఆయన సన్నిధిలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? 2వ వచనం చదువునారు. 22 పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. ఏం చేస్తారు అని అంటే, మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నుండి మనకు సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో మనకు కావలసిన దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో కొరత ఏమైనా ఉందా? ఆయన సన్నిధిలో కొద్దిగా ఏమైనా ఉన్నదా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ ఆయన యందు గుప్తమై ఉన్నవి. చర్చికి మనం ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరానికే మనం ఎందుకు వెళ్ళాలి? చాలా మంది ఏమంటుంటారు అంటే, అయినండి మందిరానికి రాకపోయినా ఎంతసేపు నేను ప్రార్థన ధ్యాసలోనే ఉంటానండి, ఎంతసేపు నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభువుని తలంచుకుంటూనే ఉంటుంటానండి, ప్రార్థన చేసుకుంటూనే ఉంటుంటానండి, వాక్యం చదువుకుంటూనే ఉంటానండి. కుదరదండి. సన్నిధికి ఖచ్చితంగా రావాలి. ఎందుకు మనం ఇక్కడ అందరం కూడుకొని ఉన్నాం? బైబుల్ మనకు లేదా? టీవీలలో ప్రసంగం రావడం లేదా? వాట్సాప్ లో మెసేజ్ రావడం లేదా? వస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు వస్తున్నా మనం చర్చికి అంటే, మనకు కావాల్సింది ఎక్కడుంది? మనకు కావాల్సిన దాన్ని ఎక్కడ పొందుకుంటాం? ఆయన సన్నిధిలో నుండి మనల్ని ఆయన ఆదుకుంటాడు. ఆయన సన్నిధిలో నుండి మనకు కావలసినటువంటి దానిని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలోనే మనకు కావలసినటువంటి సకల విధములైనటువంటి సహాయము దాగి ఉంది. అందుకనే వీళ్ళు యుద్ధానికి ముందు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, మనకు కావలసినటువంటిది దేవుని సన్నిధిలో మనం పొందుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో మనం పొందుకోగలుగుతూ ఉంటుంటాం. దేవుని సన్నిధికి అందుకనే వీళ్ళు వెళుతూ ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం నేను చాలాసార్లు మీకు చెప్పాను. యెహోషాపాతు such a great person, మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి. మామూలు విషయం కాదండి. రండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 20వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 20వ అధ్యాయం మొదటి నుంచి. ఇది అయిన తర్వాత ఎంతమంది వచ్చారు? ఒకసారి వాళ్ళ పైన చదివా. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు?
శత్రు దేశాల రాజులు, శత్రు దేశాల సైన్యం. ఇప్పుడు మనల్ని కొట్టడానికి ఒకరిద్దరు వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మనకి చెమట పడేస్తాయి. నలుగురు కొట్టడానికి వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మన గుండె నీరైపోతుంది. అలాంటిది ఒక రాజుగా ఉంటున్నాడు. తనకు ఒక రాజ్యం ఉంది, తనకు ఒక కుటుంబం ఉంది. అలాంటి పరిస్థితిలో ఆ రాజ్యం మీదకి ముగ్గురు కలిసి వచ్చారు. ముగ్గురు కలిసి వాళ్ళు వచ్చి వీళ్ళతో యుద్ధం చేయడానికి సన్నద్ధులుగా ఉంటున్నారు. వాళ్ళు ఎలా వచ్చినప్పుడు చదవడానికి ఎక్కడ వచ్చి చదవనా? అంతలో కొందరు వచ్చి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది, చిత్తగించుము. వారు అససోన్ తామారు నందు ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదయ అంతటా ఏం చేశారంటండి? చాటింపగా కూడుకొనిది. యోధా పట్టణములన్నిటిలో నుండి ఎక్కడి నుంచి వచ్చారండి? యోధా పట్టణంలో నుంచి ఎంతమంది వచ్చారు? ఇంటికి ఒకరు వచ్చారా? జనులందరూ వచ్చేసారు, ప్రజలందరూ వచ్చేసారు. వచ్చేసి ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారు? చూద్దాం. పన్నెండవ వచ్చిన దగ్గరికి వచ్చారా? మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? చూడాలి, బైబిల్ చూడాలి. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు వినాలి. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యోధా వారందరూ మళ్ళా వినాలి. ఎవరు అందరూ? కొందరా? చూడండి, అందరూ అంటే చాలా క్లియర్ గా రాశాడు అక్కడ. దేవుని మందిరంలోనికి ఎవరెవరు వచ్చారు చదువుతానా? తన శిశువులతోను. శిష్యులు కాదండి, శిశువులు అంటే పిల్లలు, చిన్న పిల్లలతో సహా శిశువులతోను, భార్యలతోను, పిల్లలతోను యెహోవా సన్నిధిని చంటి పిల్లలతో సహా, పిల్లలు శిశువులు చంటి పిల్లలతో సహా దేవుని సన్నిధికి వచ్చారు. ఈ రోజున చాలా మంది మనం అనుకుంటూ ఉంటుంటాం, నాకు ఎందుకు అద్భుతాలు జరగడం లేదు, నాకు ఎందుకు మేలులు జరగడం లేదు, నా జీవితంలో ఎందుకు కార్యాలు జరగడం లేదు అని అంటే ఒక్కొక్కరు వచ్చి కార్యాలు జరిగిపోతాయండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, దేవుని సన్నిధిలో నీవు, నీ భర్త, నీవు, నీ భార్య, నీవు, నీ పిల్లలు, చంటి బిడ్డలతో సహా దేవుని సన్నిధికి రావాలి. వీళ్ళు ఎందుకు వచ్చేసారంటే, మాకు కావాల్సింది ఎక్కడుంది? దేవుని చెప్పాలి, ఎక్కడుంది? మందిరంలో ఉంది. దేవుని సన్నిధికి వెళ్తే దేవుని సన్నిధిలో నుంచి ఆయన మమ్మల్ని ఆదుకుంటాడు. దేవుని సన్నిధిలో నుంచి ఆయన మాకు సహాయం చేస్తాడు. వీళ్ళందరూ దేవుని మందిరంలోనికి వెళ్ళారు. ఎక్కడ సహాయం దొరుకుతుందో అక్కడికి వెళ్ళారు. ఇంకో రాజు దగ్గరికి వెళ్ళి, వాళ్ళు వచ్చి మా మీద యుద్ధం చేస్తారు, మీరు రారండి. వాళ్ళు వచ్చి మా మీద యుద్ధం చేస్తున్నారు, బాబు నీకు కొంత బంగారం ఇస్తారు, నువ్వు రావాలని రాజుల దగ్గరకు పరిగెత్తలేదు. వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు వెళ్ళలేదు. నాకు కావలసిన సహాయం ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? అందరూ చెప్పాలి, ఎక్కడుంది? యెహోషాపాతుకు తెలుసు, ఒక్కడే కాదు 100 మంది కలిసి వచ్చిన ఆ సహాయం ఎక్కడుంది? నాకు కావలసిన సహాయము ఎక్కడుంది? మీరు చెప్పండి, మీకు కావలసిన సహాయం ఎక్కడుంది? మీకు కావలసిన సహాయం ఎక్కడుంది? ఏ సహాయమైనా సరే, ఎలాంటి కార్యమైనా సరే, ఎంత గడ్డు పరిస్థితులైనా సరే, ఎంత చిక్కుముడులైనా సరే, ఎంతటి బలహీనత అయినా సరే, ఎంతటి రుణ సమస్యలైనా సరే, ఆయన మందిరములో మనకు కావలసిన సహాయము ఉంది. ఆమేన్, ఆమేన్. దేవుని మందిరంలో వారు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో వారు మొరపెట్టినప్పుడు దేవుడే యుద్ధం చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? మీ జీవితాల్లో ఏమైనా యుద్ధాలు, ఏమైనా బాధలు, ఏమైనా కష్టాలు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, దేవుని దగ్గర చెప్పండి, దేవునితోనే చెప్పండి, దేవునితోనే మాట్లాడండి. మీరు దేవునితో మాట్లాడి
మాట్లాడినప్పుడు జరిగే విషయం ఏంటంటే మీకంటే ఎక్కువ ఆయన బాగా డీల్ చేస్తాడు. మీకంటే ఎక్కువగా ఆయన చక్కగా దాన్ని సరిది పెడతాడు. చక్కగా ఆయన నీట్గా చేసి పెడతాడు. నీకు పలానా సమస్య ఉందని చెప్పి, ప్రభువా నాకు ఈ బాధ ఉందయ్యా, ఈ బాధ ఉంది, నా హృదయం ఏం బాగోలేదు, నా మనసు ఏం బాగోలేదు, నన్ను పలానా వాళ్ళు ఇలా అంటున్నారు, నా మీద పలానా సమస్య ఉంది, నేను ఇదిగో పని చేయలేకపోతున్నా, నా మీద కుటుంబం ఆధారపడి ఉంది, నా మీద బిడ్డలు భార్య ఆధారపడి ఉంది, నా ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి, నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఆయన మందిరంలోకి వచ్చి అడిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన మందిరంలో నుంచి ఆయన మనకు సహాయం చేస్తాడు. మళ్ళా 22 చదువునా, కీర్తనలు 22 చదవమా? 22 కీర్తనలు 22. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. మనకు కావలసినటువంటి సహాయము దేవుని సన్నిధానంలో ఉంది. ఎక్కడుంది మన సహాయం? ఎక్కడుంది? యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో వేడనటువంటి చిక్కుముడులు లేవు, కుదరనటువంటి రోగాలు లేవు, ప్రతిదీ ఆయనకు సాధ్యము. ఆయన సన్నిధిలో సమస్తమును సాధ్యము. ఆయన సన్నిధిలో సమస్తమును సాధ్యమే. ఆయన సన్నిధిలో సమస్తమును సాధ్యముగా ఉంటూ ఉంటుంది. ఆయన సన్నిధిలో ప్రతిదీ సాధ్యమే. నా మొబైల్ పోయిందని పెద్దతల్లి ఫోన్ ఇచ్చింది. లేదు, తీరనటువంటి కోరిక లేదు. యెహోషాపాతు దేవుని సన్నిధిలో చేరున్నాడు. దేవుని సన్నిధిలో శిష్యులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ, యూదా వారందరూ చేరారు. సంగమా, నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మనమే చేస్తూ ఉంటున్నాను. నీకున్న యుద్ధాలు, నీకున్న సమస్యలు, నీకున్నటువంటి ప్రతి ప్రశ్నలు, అవి జవాబులు నువ్వు పొందుకోవాలి అని అంటే నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సన్నిధికి వచ్చి మనము విజ్ఞాపన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దాని జవాబులు మనం పొందుకుంటాం. యెహోషాపాతుకు సహాయం దొరికిందా లేదా? దేవుని మందిరంలో దేవుడే దిగి వచ్చి శత్రువుల మీద ఆయన మాటుగాంటను పెట్టి వాళ్ళలో వాళ్ళే నతమైపోయేటట్లు చేశారు. దేవుని సన్నిధిలో సహాయం ఇంత అంత కాదండి. తట్టుకోలేకపోయేవాడిని, భరించలేకపోతూ ఉండేటువంటి వాడిని. ఒకవైపున రుణాలు కూర్చున్నటువంటి భయం, ఒకవైపున వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటుంటే తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు, వాటిలో నుంచి వివాహ సంబంధాలు కుదరడం. అసలే వీటిలో నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే ఎప్పుడు అప్పుడే చేసేయాలనేమో మన ఇంట్లో వాళ్ళు. సరే, ఎన్ని సమస్యలున్నా నేను ముందుకెందుకు వెళ్ళిపోతుంటానో తెలుసా? నాతో పాటు నా దేవుడు ఆయన నాకు వాగ్దానం చేశాడు, కుమారుడా నువ్వు ఎక్కడి నుంచి వస్తే నేను అక్కడి నుంచి వస్తాను. నీ నోటి వెంబడి ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారి పక్షాన్ని నేను కార్యాలు చేస్తాను. నువ్వు దీవించే వారిని నేను దీవిస్తాను, నువ్వు శపించే వారిని నేను శపిస్తాను. దేవుడు నన్ను బ్రతికించినప్పుడే ఈ వాగ్దానం ఇచ్చి నన్ను పంపించాడు. దేవుడు ఒక ఉద్దేశంతో నన్ను బ్రతికించాడు కనుకనే నేను బ్రతికి సేవ చేయగలుగుతూ ఉంటున్నాను. అదే నా ధైర్యం. ఆయన నన్ను బ్రతికించడం నాతో పాటు ఉన్నాడు. టైం అయ్యేంత వరకు ఆయన నాతో ఉంటాడు. టైం అయిన తర్వాత ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళినట్టు ఈ ధైర్యంతోనే నేను ఏదైనా రెడీ అయిపోతూ ఉంటుంటాను. మొన్నటి దినమందు మన వజ్రకోట మన గ్రామం నేను వెళ్ళాను. అక్కడ శంకవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. సంఘం యొక్క భారం కొరకు నేను మీకు చెప్తూ ఉంటున్నాను. మీకు తెలుసు ఎలాంటి సేవలు మన ద్వారా జరుగుతూ ఉంటున్నాయి. అయితే ఏ ఫెలోషిప్కి వెళ్ళినా ప్రతి దాంట్లో నుంచి దశమ భాగం అనే కాదు, దశమ భాగం కంటే ఎక్కువ నేను ఆయనకి తెస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న దాన్ని చూడను, ఆయన సేవని నేను చూస్తాను. ఆ ఊరు వెళ్ళేటప్పుడు నా దగ్గర 2,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి కారులో ఆయిల్కి సరిపోతాయి. ఆ పాస్టర్స్కి కనీసం ట్రాన్స్పోర్టింగ్ ఇవ్వాలి కదా, ఒక 5,000 రూపాయలు ఖచ్చితంగా ఉండాలి. 5,000 రూపాయలు ఉండాలి. ఎలాగా? టైం అయిపోతుంది. డబ్బులు లేవని ఆగిపోయారు అనుకుంటున్నారా? నాకు తెలుసు నా దేవుడు సమయోచితమైనటువంటి సహాయం చేస్తాడు. మీ సేవకునిగా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తూ ఉంటున్నాను.
ఇక్కడి నుంచి పాతింపుకి వెళ్ళాను. పాతింపు దగ్గర ఆ స్థలం వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళకి ఏదో అవసరమైతే దాని గురించి సలహా ఇచ్చాను. నా మనసులో టైం అవుతుంది, వెళ్తున్నాను. ఎలాగా యెహోవా చూసింది, ఆయన చూసుకుంటాను. వీటితో నేను వెళ్తూ ఆ తమ్ముడికి చెప్పాను, తమ్ముడు శాంతికి చెప్పాను, తమ్ముడు ఇలా పాస్టర్ ఫెలోషిప్ వెళ్తూ ఉంటున్నాను, ప్రార్థన చేయండి. నేను వెళ్ళినప్పుడు ఇలా చేస్తూ ఉంటుంటాను, ఇప్పుడైతే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఆ తమ్ముడితోటి మాట్లాడేసి నేను బయలుదేరి వెళ్ళిపోయాను. కరెక్ట్గా గొల్లపురం దాటుతున్నాను, కారు గొల్లపురం దాటుతుంది. టింగ్ అని మెసేజ్ వచ్చింది. ఏంటి మెసేజ్ అని చూస్తే ఫోన్పేలో 5,000 రూపాయలు ఆ రోజు నా సభలో పంపించింది. గట్టిగా చెప్పవచ్చు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు దేవుడు మనకు కావాల్సినటువంటి సహాయం ఆయన సన్నిధిలో నుంచి పంపిస్తూ ఉంటున్నాడు. ఆ రోజు అద్భుతంగా జరిగింది, బహుబలంగా కార్యం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట చేస్తూ ఉంటుంటాం. నా సొంత వెళ్ళేటప్పుడు ఏంటి ప్రభు ఇలాగైంది, సొంత ప్రాంతం వెళ్తున్నాను, సొంత ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ఏంటి పోరాటం ఆయనతో చెప్పాను. ఆయన సన్నిధిలో నుంచి ఆయన సహాయం చేశారు. ఆయన సహాయం చేసేటువంటి దేవుడు ఆయన సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన సహాయం చేసే పంపిస్తాడు. ఆయన సహాయం చేసే పంపిస్తాడు. లోకాసు వార్త 13వ అధ్యాయము లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం 13, 11 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండేను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను చూచారు, ఆమెను స్వస్థపరిచారు. ఎన్ని రోజుల నుంచండి? 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఏమాత్రము నిలబడలేకపోతుంది. ఎందుకు? బలహీనపరిచేటువంటి దయ్యమాలని పట్టుకుంది. చెప్పాలి, బలహీనపరిచేటువంటి దయ్యమాలని పట్టుకుంది. ఎలాంటి బలహీనత? లేచి నిలవబడలేనటువంటి బలహీనత. చెప్పాలి, ఎలాంటి బలహీనతది? నిలవబడలేనటువంటి పరిస్థితి. ఇలా చక్కగా నిలబడలేనటువంటి పరిస్థితి. ఎలా ఉంది? ఈవిడి ఒంగొంగులాడుతూ ఉంది. ఈ రోజున చాలా మందిని మనం నిలదొక్కుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. నిలబడలేకపోతున్నాం. వంగిపోయినటువంటి పరిస్థితి. చదువులో నిలబడలేకపోతూ ఉన్నాం, కాపురాల్లో నిలబడలేకపోతూ ఉంటున్నాం, సంసారంలో నిలబడలేకపోతూ ఉంటున్నాం, పనిలో ఒక స్థిరమైనటువంటి పనిలో నిలబడలేకపోతున్నాం, నిలకడలేకుండా ఉంటున్నాం, మాట తప్పుతూ ఉంటున్నాం, మాట ఇచ్చి జరిగించలేకపోతూ ఉంటున్నాం, నిలదొక్కుకోలేకపోతూ ఉంటున్నాం. ఏదో చేస్తున్నాంలే, ఏదో కష్టపడుతున్నాంలే, ఏదో పనికి వెళ్తున్నాంలే, ఏదో బ్రతికేస్తున్నాంలే అనుకుంటూ ఉంటున్నాం. చక్కగా నిలబడినటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు? చక్కగా నిలబడడం అంటే నాకులాగా రిసర్చ్ చేసుకుని నిలబడడం కాదు. భవిష్యత్తులో ఒక చక్కటి స్థితిలో నేను నిలుచున్నానండి, బాగున్నానండి, ఏదో ఒక సమస్య నన్ను అణిచివేస్తూ ఉంది. లేవనివ్వడం లేదు, తేరుకొనివ్వడం లేదు, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, చక్కగా నిలబడనివ్వడం లేదు. ఏదో ఒక సమస్య అణిచివేస్తూ ఉంటుంది. పైకి వెళ్తామంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత. ఇదంతా ఎవరు చేస్తున్నారు? బలహీనపరచు దయ్యం చేస్తూ ఉంది. ఎందుకు నిలబడలేకపోతుంది? ఎందుకు నిలదొక్కలేకపోతుంది? ఎందుకు సరిగ్గా ఉండలేకపోతుంది అని అంటే దయ్యం పట్టుకుని అణిచివేస్తూ ఉంటుంది. ఈ రోజున చాలా మంది జీవితాలు ఒకవేళ నిలబడలేకపోతున్నారా? నిలదొక్కుకోలేకపోతున్నారా? చక్కగా ఉండలేకపోతూ ఉంటున్నారా? ఏదో ఒక ఒడిదుడుకులో, ఏదో ఒక నలుగుబాటు తనంలో నలిగిపోతూ ఉంటున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నారేమో. నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలండి. ఈ రోజున ఎంతకాలం నుంచి నిన్ను శ్రమలు వేధిస్తూ, వెంటాడుతూ, బాధిస్తూ ఉంటున్నాయో, బలహీనతలు వేధిస్తూ ఉంటున్నాయో, కష్టాలు వేధిస్తూ ఉంటున్నాయో నాకు తెలియదు. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రభు నిన్ను విమోచించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచుదాం. ప్రభు నిన్ను విడుదల ఇస్తూ ఉంటున్నాడు. ప్రభు నిన్ను విమోచించుచు ఉన్నాడు.
తెలుసా? విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి ఆయన వెళ్ళి బోధిస్తూ ఉంటున్నాడు. ఆయన మందిరంలోనికి వచ్చాడు. మందిరంలోనికి వచ్చిన తర్వాత ఈవిడ ఎక్కడుంది? ఆ మందిరములో ఉంది. ఎక్కడుందమ్మా? మందిరములో ఉంది. మందిరములో ఉంది కనుక ఆ రోజున స్వస్థ చిత్తురాలైంది. ఆ రోజున బాగుపడింది. 18 సంవత్సరాల శని అంటారు కదా మనోళ్ళు. 18 సంవత్సరాల శాపం, 18 సంవత్సరాల అపవిత్రాత్మ యొక్క ప్రభావం, 18 సంవత్సరాల యొక్క ప్రతి విధమైనటువంటి బంధకాలు, కట్లు అన్నీ తుంచివేయబడ్డాయి. చక్కగా లేచి నిలబడింది. ఈ రోజున దేవుని సన్నిధిలో మన ప్రతి కట్లు తెంచబడుతూ ఉంటున్నాయి. ప్రతి బంధకాలు విరగగొట్టబడుతూ ఉన్నాయి. చప్పట్లు కొడతాయి నామాన్ని మహిమపరచాలి. నాకు ఈ బంధకాలు ఎలాగే ఉండాలన్నట్టు చూస్తున్నారు మీరు. వద్దయ్యా, నాకు ఏ స్వేచ్ఛ వద్దు, నేను లేచి నిలబడను, నేను చక్కగా ఉన్నాను, నా భర్త చక్కగా ఉండొద్దు, నా పిల్లలు చక్కగా ఉండొద్దు, మేము ఎప్పుడు ఇలా ఉంగింగిలాడుతూనే ఉంటాము, ఆ సమస్యలోనే ఏంటది? వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు చక్కగా దేవుడు విడుదల విమోచన ప్రకటిస్తూ ఆయన చక్కగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, నీ కోసం మాట్లాడుతున్నప్పుడు, నీ విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, దేవుడు నిన్ను స్పర్శిస్తూ ఉంటున్నప్పుడు చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఆ రోజున మనం చూస్తున్నాం 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీ యేసయ్య వచ్చే సమయంలోటికి దేవుని మందిరములో కనిపించింది. దేవుడు నిన్ను దర్శించేది ఎక్కడో తెలుసా? ఆయన మందిరములో దర్శిస్తాడు. దేవుని అద్భుతాన్ని నువ్వు ఎక్కడ చూస్తావో తెలుసా? ఆయన మందిరములో మాత్రమే నువ్వు చూడగలవు. అందుకనే మందిరానికి రావాలి, అందుకనే సన్నిధికి రావాలి. ఆ రోజున 18 సంవత్సరాల బంధకాల నుంచి ఆమె విడుదల పొందింది, విమోచించబడింది, స్వస్థతను పొందుకుంది. కారణం మందిరంలోనికి వచ్చింది. మందిరంలో ఏం చేశాడు యేసయ్య? ఆమె ప్రతి విధమైనటువంటి దురాత్మల బారి నుండి, బంధకము నుంచి, బలహీనత నుంచి యేసయ్య ఆమెను విడిపించాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలారా, లోకాసు వార్త, ఇదే లోకాసు వార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దామా? 6వ వచనం, 8వ వచనం చదువు తల్లి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఎవరిని బాగు చేశాడు? ఓచ చెయ్యి గలవానిని బాగు చేశాడు. ఓచ చెయ్యి అనేటువంటిది అసలు ఇంకా ఎలా ఉన్నటువంటిది, అలాగే ఉన్నటువంటి ఒక ఇక ఆ మనిషిలో ఇక ఆ చేతిలో ఎలాంటి చలనము లేనటువంటిది, ఎలాంటి జీవము లేనటువంటిది, ఆ నరములేమీ పని చేయవు, ఆ వ్రేళ్ళేమీ పని చేయదు. మాచుయ్య స్థిరంగా ఉండాలి అని అంటే ఉండదు. ఎలా ఉన్నది అలా ఉండినట్లే తన జీవితం. అంగవైకల్యం కలిగినటువంటి జీవితం, ఆనందము లేనటువంటి జీవితం, సంతోషము లేనటువంటి జీవితం, సమాధానము లేనటువంటి జీవితం. ఒక బలహీనత మనిషి జీవితంలో నెమ్మదిని ఉండనివ్వదండి. ఒక నీరసం మనిషి జీవితంలో సమాధానాన్ని ఉండనివ్వదు. కొంతమందిని నేను చూస్తూ ఉంటుంటాను, ఎలాగెలాగ తిరిగే వాళ్ళు, ఎంత చక్కగా ఉండేటువంటి వాళ్ళు, సడన్గా ఏదో జరుగుతూ ఉంది అంటే జీవితమే శూన్యం అయిపోతూ ఉంటుంది, జీవితమే మారిపోతూ ఉంటుంది. ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనుక మనం చాలా జాగ్రత్తగా అన్నిటినీ చూసుకుంటూ ఉంటుండాలి. దేవుని సన్నిధిలో మనం చాలా కనిపెడుతూ ఉంటుండాలి. ఈ ఓచ చెయ్యి గలవాడు ఏ దిగులుతో ఉన్నాడో, ఏ బాధతో ఉంటున్నాడో. అంగవైకల్యం ఉంటే వాడు బాధపడమే కాదు కానీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు బాధ ఆలకించినప్పుడు వాడికి అవమానమే, వాడికి బాధే. మొన్నటి దినాన అమ్మని దెబ్బలాడాను, మీకు అందరికీ తెలిసిందే కదా. తనకు పరిచర్య చేయడు, నాకేదో మేలు చేద్దామని చెప్పి ఆ డైపర్ని తీసి ఏదో మడత చుట్టేద్దాం అన్నట్టు ఆవిడ చుట్టేసేసి మడత పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పరంపరలో మొత్తం అంతా అది అంతా అయిపోతూ ఉంటుంటుంది. తన కళ్ళు కనిపించవు కదా, నేను ఏదో శుభ్రం చేసేసాను అనుకుంటుంది. అదంతా చూసి నాకు కోపం వస్తుంది.
నీకెందుకమ్మా, నువ్వు అక్కడే ఉంచు, అలాగే ఉంచు, ఎంత పని అయినా నేను చేసుకుంటాను, నువ్వు నాకు మేలు చేయొద్దు, కానీ ఇదే అసలు డబుల్ పని అయిపోతుందని కోపడ్డానని కోపగిచ్చేసి ఇంకా టీ తాగను, నేను జావ తాగను, ఇంకేమి తాగను అంటుంది. మళ్ళీ దగ్గరుండి ఉప్మా తినిపించి కోపం వస్తూ ఉంటుంటుంది. కానీ మన పిల్లలు లాంటి వాళ్ళ ఏదైనా తింటే కొంచెం కష్టం అవుతుంది. అలాని రాత్రి ఐస్ క్రీమ్ తెచ్చి తినిపించాను, పడుకున్న దాన్ని మరలా లేపి తినిపించాను. మొన్నేమో జావ తాగిపించాను, ఇది మన కర్బూజా జ్యూస్, ఇలాంటివన్నీ తాగితే చక్కగా పొద్దున్న లేచేసరికి అంత మోషన్స్ అవి ఉంటాయి. కానీ మనం ఉన్నంతసేపు మనం చూసుకోవాలి. మన కన్న తల్లిదండ్రులను కానీ, దేవుడు మనకిచ్చిన అత్తమామలను కూడా, అత్తమామలను కానీ మనకున్నంతసేపు మనం చూసుకోవాలి. దేవుడు అవకాశాన్ని మనకి ఇచ్చాడు. సో ఎందుకు బ్రతకాలి, వద్దు, నేను జావ తాగను, నేను టీ తాగను అని కోపగించేసింది. ఎందుకంటే మనం విసుకుంటుంటే వాళ్ళకి బాధ అనిపిస్తూ ఉంటుంటారు. అలాంటి అవమానకరమైన, బాధకరమైన, ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉంటున్నాడు. అలాంటి జీవితంలో ఉంటున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచాడు. ఈ రోజున ఒకవేళ బాధలతో ఉంటున్నావేమో, ఎవరో ఏదో అన్నారని, ఏదో జరుగుతుందని, ఏదో అయిపోయిందని, నష్టం వచ్చిందని, కష్టం వచ్చిందని, నీరసం వచ్చిందని, రిపోర్ట్లు ఎలా వచ్చినాయి అని, అలా వచ్చినాయి అని, లేకపోతే నా వాళ్ళే ఎలా అంటున్నారు, నా భర్త ఎలా అంటున్నాడు, నా భార్య ఎలా అంటుంది, ఇలాగని ఏం దిగులు చెందొద్దు. అలాగ దిగులుతో ఉన్నటువంటి ఓచ చేయగలవాడు. అదే వచనంలో మనం చూస్తూ ఉంటుంటాం. 6వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి. ఎక్కడున్నాడు ఓచ చేయగలవాడు? ఎక్కడున్నాడండి? యేసయ్య వచ్చేసరికి యేసయ్య నన్ను బాగు చేస్తాడు, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య ఎలాంటి కార్యమైనా చేస్తాడు, ఎలాంటి ఓచ చేయగలవాడినైనా ఆయన బాగు చేస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు, నా జీవితంలో నవ్వునిస్తాడు, నా నిందను పోగొడతాడు, నా బ్రతుకును బాగు చేస్తాడు, నా బాధను తీసివేస్తాడు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నా చేతిని బాగు చేస్తాడు అని చెప్పి దేవుని మందిరంలోనికి వచ్చి ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఓచ చేయగలవాడిని ఆయన లేవనెత్తాడు, ఆయన స్వస్థపరిచాడు. సంగమా, దేవుని మందిరములో ఆయన మనలను ఆదుకుంటాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో ఓచ చేయగలవాడు ఎక్కడున్నాడండి? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడ బాగుపడిందండి? మందిరములో బాగుపడ్డాడు. యెహోషాపాతుకి విజయం ఎక్కడొచ్చిందండి? ఈ రోజున నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలని ఆశపడుతూ ఉంటున్నావా? నీ కుటుంబంలో కూడా కార్యం జరగాలని ఆశపడుతూ ఉంటున్నావా? కుటుంబంతో సహా సమయానికి దేవుని సన్నిధికి వచ్చేయండి. మనకంటూ ఒక సమయం ఉంది. నేను మిమ్మల్ని దండించడం లేదు, కోపంగా చెప్పిన మందిరం గురించి, దేవుని గురించి, భక్తి గురించి నేను మీకు చెప్తా ఉంటుంటాను. దేనికి మీరు టైం చూసుకోవట్లేదు? ఉద్యోగానికి లేట్గా వెళ్తున్నారా? ఇక్కడ ఫ్యాక్టరీలలో పనిచేసే బిడ్డలు ఉన్నారు, స్కూల్స్లో పనిచేసేటువంటి స్కూల్కి లేట్గా పంపిస్తున్నారా మీ పిల్లల్ని? తల్లిదండ్రులారా చెప్పండి నాతో. మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో 10 గంటలకి నువ్వు వచ్చేసావనుకో, ఎంతసేపు నువ్వు దేవునితో గడిపితే అంత ఆశీర్వాదం. బోర్గా ఫీల్ అవ్వకండి, దేవుని మందిరాన్ని ఆశగా ఫీల్ అవ్వండి. నా దేవుణ్ణి కలుసుకునే సమయం, నా దేవునితో మాట్లాడే సమయం. తర్వాత కుమార్ వచ్చేసింది, నా దేవుణ్ణి కలుసుకునే సమయం. అమ్మా తర్వాత శ్రావ్య వచ్చింది. శ్రావ్య వచ్చింది, కుమార్తె శ్రావ్య కూడా నిన్న తను ఒక్కరితే. నువ్వు ఒక్కరిదానో నీకు ఎవరన్నారా? తను ఒక్కరితే ఇదంతా తుడిచేసి తర్వాత చేమలో ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుని, నేను వచ్చి అటు ఇటు వాటిని తొలగొట్టేసి ప్రార్థన చేసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి లైన్గా ఎలా గమనించిందో నేను అనుకున్నాను. చేమల మంది ఏదైనా ఏదో చేయాలని అనుకున్నాను. నేను ఆ బిడ్డ వచ్చి చేమల మంది వేసి అయ్యేసి ఇగో చక్కగా శుభ్రంగా ఉంది, లేకపోతే చేమల మట్టి అంతా బయటకు తెచ్చేస్తున్నాయి. కింద ఓకేసాం కదా, ఆ ఓక కోసం ఇంటో వచ్చేస్తుంది. సో బిడ్డ పరిచర్య చేస్తుంది. యవన బిడ్డలు దయచేసి దేవుని సేవలో ఎక్కువ ఉంటుంటుండండి. ఇలాగా దేవుని మందిరానికి ముందు వచ్చేసేయండి. ఎందుకు రావాలి అని అంటే, దేవుని మందిరంలో మనకు కావాల్సింది ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. అందుకని యెహోషాపాతు, రాజు అయినటువంటి యెహోషాపాతు దేవుని మందిరానికి వచ్చాడు. అందుకని 18 సంవత్సరాల నుంచి ఎక్కడ నయం కాక, ఎవరి వలన కాక, ఎవరి తరం కాక, ఎక్కడ బాగుపడక, ఎక్కడ విమోచన దొరకక యేసయ్య దగ్గరకు వచ్చింది, ఆయన మందిరంలోనికి వచ్చింది, స్వస్థపరచబడింది. ఓచ చేయగలవాడు దేవుని మందిరంలో ఉన్నాడు, స్వస్థపరచబడ్డాడు. ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు గడపగలిగితే, ఆశగా ఆసక్తితో గడపగలిగితే, దేవుడు నీ జీవితంలోనూ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని, ఆయన మందిరంలోనికి వచ్చినటువంటి నీ జీవితంలో ఏ బాధ ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ బెంగ ఉందో, ఏ కష్టం ఉందో, ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు నిన్ను ఆదుకుంటాడని,
దేవుడు నీకు సహాయం చేస్తాడని, ఆయన సన్నిధిలో నుండి నీకు సహాయం చేస్తాడని, సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడని దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తూ